హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు మంచి వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. అందరికీ కూడా చాలా నచ్చుతుంది వ్లాగ్. నేను ద్వాదశి నాడు మొత్తం ఫుల్ డే వ్లాగ్ అంతా కూడా షేర్ చేస్తున్నానండి. అయితే క్లీనింగ్స్ అవి ఇంక్లూడ్ చేయలేదండి ఈరోజు దీంట్లోని, ఎందుకంటే ఎవ్రీ టైం మీకు క్లీనింగ్స్ అనేవి చూపిస్తున్నాను కదా. సో మార్నింగ్ ఎలా నా డే స్టార్ట్ అయ్యింది, పూజతో ఎలా స్టార్ట్ చేస్తాను అనేది షేర్ చేస్తున్నాను. మార్నింగ్ పూజ చూసారు కదా, ఆవేళ మంగళవారం కాబట్టి నేను మంగళవారమే చేశానండి ద్వాదశి పూజ. అయితే ఇంకా మంగళవారం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ అది తిన్ను, అండ్ మంగళవారం నాకు చాలా ఇష్టమైన రోజు అనమాట. సో మంగళవారం పూజ అనగానే కొద్దిగా హడావిడైతే ఉంటుంది ఇంట్లో, మా ఇంట్లో. సో యాజ్ ఇట్ ఈజ్ తెల్లవారు కూడా అమ్మకి అష్టోత్తరం చక్కగా, హనుమయ్యకి, ఇంకా వీళ్ళందరికీ కలిపి అయితే కొద్దిగా ఎక్కువ టైమే స్పెండ్ చేస్తాను అనమాట, ట్యూస్డే, ఫ్రైడే అండ్ థర్స్డేస్. సో అలానే పూజ అనేది నేను స్టార్ట్ చేశాను. అండ్ నాకైతే ఈ పూజ అంతా చేసేసాక ఇంకా డైలీ నేను ఎలాగైతే సేమ్ రొటీన్ నేను టిఫిన్ అది చేసేస్తానో పిల్లలు వెళ్ళాక, ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసానండి. చేసేసి ఎందుకంటే నేను ఏమీ కూడా మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను, కార్తీక మాసంలో ఉపవాసాలు అనేది ఏమీ ఉండట్లేదు, ఒక్క ఒంటిపూట భోజనం మాత్రమే ఉంటున్నాను, అది కూడా స్పెషల్ డేస్లోనే. సో అయితే మండే సోమవారం అయితే కార్తీక సోమవారం వచ్చింది, అండ్ ట్యూస్డే ఏకాదశి, వెడ్నెస్డే మనకి ద్వాదశి అలా వచ్చింది. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఈసారి తగులు మిగిలి వచ్చాయండి, మొత్తం అన్నీ కూడా తగులు మిగిలే. సో కొద్దిగా కన్ఫ్యూజ్లో అయితే నేనైతే ఇంకా టిఫిన్ అనేది చేసేసాను అనమాట. చేసేసి ఇంకా మా చెల్లి వాళ్ళు ఉద్యాన్ వెళ్ళారనమాట. సో టైంలో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంకా నేనేంటంటే మనసులో అనుకుంటున్నాను, ఇవాళ చేద్దామా రేపు చేద్దామా, ఇవాళ రేపా అనేసి అనుకుంటున్నా. అయితే చాలాసార్లు చూశానండి నేను కూడా, చాలామంది ఈరోజు అని చెప్తున్నారు, రేపు అని చెప్తున్నారు, నేను కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాను అనమాట. బట్ మా చెల్లి వాళ్ళు ఉదయం నుంచి ఫోన్ చేశారు, ఇవాళ ఇక్కడ తులసి కళ్యాణం చేసేస్తున్నారు ఈవినింగ్ అని చెప్పి. సో అంత మంచి పవిత్రమైన ప్లేసెస్లోనే ఇంకా అవాలు చేస్తున్నారు, ఎందుకంటే గడియలు అప్పుడు ఉన్నాయి అండ్ ఈవినింగ్ టైంలోనే చెయ్యాలి కాబట్టి పూజ. సో అందుకనే ఇంకా నేను కూడా ఇంకా వెంటనే అయితే డిసైడ్ అయ్యానమాట. సో ఇంకా ఈరోజు ఎలాగైనా కంపల్సరీ చేసేద్దాం అనిపించింది. ఇంకా వెంటనే అయితే హడావిడిగా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను కదా, ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి, మధ్యాహ్నం నుంచి ద్వాదశి అయితే మనకి తగులుతుంది కాబట్టి ఇంకా అప్పటి నుంచి అయితే ఉపవాసం ఉన్నా అనమాట. అంటే మధ్యాహ్నం భోజనం కూడా చేసేసి ఇంకా అప్పటి నుంచి ఉపవాసం ఉన్నాను. ఇంకా నైట్ అయితే బ్రేక్ఫాస్ట్ మళ్ళీ టిఫిన్ చేసేసానండి. నైట్ కూడా ఏం ఉపవాసం లేను, టిఫిన్ చేసేసాను, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా ఇప్పుడు. సో హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా ఇవన్నీ కూడా చేస్తే ఇంకా మర్నాడు మళ్ళీ పిల్లల్ని, ఇంటిని అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా. సో నేను బాగుంటేనే స్వామివారిని మళ్ళీ పూజ చేసుకోగలను అమ్మని రెండో రోజు. అందుకనే ఇంక ఇవన్నీ ఆలోచించి ఫాస్టింగ్ ఏమీ లేకుండా అయితే పూజ చేద్దాము అని డిసైడ్ అయిపోయానండి. సో అప్పటికి ఏంటంటే ఇంట్లో ఏమీ కూడా లేవన్నమాట, ఎందుకంటే నేను ఈవినింగ్ బయటకు వెళ్దాము రేపు కదా, రేపు చేసుకుందాము ఈవినింగ్ అన్నీ తెచ్చుకుందాం అనుకున్నాను స్కూల్ నుంచి పిల్లలు తీసుకొని వచ్చాక కానీ. బట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అన్నీ చేశానండి. ఇంకా మొత్తం ఇల్లంతా కూడా ఇంకా నీట్గా మళ్ళీ మంగళవారం దీపం పెట్టాను కదా, ఇంకా దీపం కొండెక్కాకైతే ఒక్కసారి అయితే తులసికోట దగ్గర మొత్తం అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసాను. అయితే ఇంట్లో అయితే వాష్ చేయలేదండి, మొత్తం మోపింగ్ అయితే చేశాను అనమాట. అంటే తెల్లవారు పూజ చేసినప్పుడే చూసారు కదా నీట్గానే ఉందన్నమాట. ఎందుకంటే మండే ఈవినింగ్ అనేది నేను పోచా పెట్టేసుకుంటా, అంటే మోపింగ్ పెట్టుకుంటా, ట్యూస్డే మాత్రం మాప్ చేయను అనమాట. సో అందుకనే ఇంకా ఈ దీపాలన్నీ కొండెక్కాకైతే మొత్తం అన్నీ కూడా వాష్ చేసేసి క్లీన్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా నా తెల్లవారి పూజ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో పూజ, తులసికోట కూడా. అండ్ తర్వాత అయితే ఇంకా పూజ అంతా అయిపోయాక చెప్పాను కదా, ఆవేళ పిల్లలకైతే ఇడ్లీ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పటికైతే మొత్తం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి, మొత్తం క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి. సో ఇవాళ నేను ఇంకా ద్వాదశి పూజ అయితే ఇంట్లో చేసుకుంటున్నాను. అయితే ద్వాదశి ఇవాళ మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి సాయంకాలం పూజ అయితే లక్ష్మీదేవికి ఇష్టం కదా. సో అందుకనే ఇంకా నేను సాయంకాలం పూజ అయితే చేసుకుంటున్నాను. అండ్ రేపు ఈవినింగ్కి ద్వాదశి లేదండి, సో అందుకనే ఇంక ఇవాళ అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు మంగళవారం, నేనైతే ఎటువంటి ఫాస్టింగ్ లేదనమాట, ఎవ్రీ ఇయర్ చేస్తాను. సో నార్మల్గానే చేస్తున్నాను, ఫాస్టింగ్ ఏమీ లేదు నేను.
ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు సో ఫాస్టింగ్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. అందుకే ఇంకా నార్మల్గా చేస్తున్నాను. బట్ మొత్తం అంతా కూడా ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లీన్గా అన్నీ క్లీన్ చేసుకొని అయితే ఉంచుకున్నాను. పూజకి ఈ సామాన్లు ఇవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నా. అండ్ మార్నింగ్ అయితే ఇంట్లో దీపారాధన అయింది కదండి, అవి ఏమి కూడా ఏం తీయలేదన్నమాట. ఎందుకంటే మంగళవారం కదా, సో క్లీన్ చేయలేదు, అలానే ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఈవినింగ్కి ఇంకో సెట్ ఉందన్నమాట, సో అవైతే ఇంకా క్లీన్ చేసి ఉంచుకున్నా. అండ్ ఇల్లంతా కూడా నీట్గా మొత్తం అన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసి మాపింగ్ చేసేసుకున్నాను. మంగళవారం అయినా సరే మళ్ళీ ఇప్పుడు చేయాల్సి వచ్చిందనమాట పూజ కాబట్టి. అండ్ గడపలకు కూడా చక్కగా పసుపు రాసి అయితే ముగ్గులు పెట్టాను, చూపిస్తా. గడపలకు కూడా చక్కగా పసుపు అది రాసి ఇంకా పసుపు కుంకుమలతో అలంకరించేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇలాగ స్టెన్సిల్స్తో అయితే చక్కగా అలంకరించేసాను. బాగుంది, చూడడానికి చాలా బాగుంది లుక్. అండ్ ఇక్కడ మన స్వామి దగ్గర కూడా ఇలాగ అయితే నీట్గా ముగ్గులు పెట్టేశాను. స్టెన్సిల్స్తో కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. మధ్యలో ఇలాగ కలర్స్ వేసాను, చాలా బాగుంది. అండ్ డైలీ మన ఇంట్లో ఉర్లి ఉంటుంది కదా, సో ఉర్లి అంటే ఏవైనా ముఖ్యమైన రోజులు అనుకోండి మంత్ అంతా కూడా ఇలా ఉర్లి ఉంచుతా అనమాట. అండ్ లోపల అమ్మవారి దగ్గర అయితే చేంజ్ చేయాలి. సో ఈవినింగ్ అయితే కొద్దిగా ఫ్రెష్ అయ్యి అప్పుడు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి చేంజ్ చేయలేదు. అండ్ మిగతా అంతా కూడా క్లీన్ అండ్ డన్ అనమాట. సో అన్నీ కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఈవినింగ్ పూజకి కూడా అన్నీ రెడీ అయ్యాయి. అండ్ అక్కడ కూడా మొత్తం ఈ కారిడార్ అంతా నీట్గా క్లీన్ చేసి అయితే ఉంచుకున్నాను. ఈవినింగ్ అయితే కొద్దిగా అలంకరించుకోవాలి, ముగ్గులు అవి పెట్టుకొని. సో నేను ఫ్రెష్ అయ్యి ఇంకా అలంకరించుకుందామని చెప్పి మొత్తం మాత్రం వాషింగ్ అంతా మాత్రం చేసేసానమాట. ఇక్కడ కూడా గడపకి చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నా అనమాట. సో ఇప్పటికైతే ఇంతవరకు మనకి వర్క్ కంప్లీట్. గౌరీమాత కూడా రెడీ అయిపోయారు. అయితే ఈవేళ గౌరీమాతను మనం వాష్ చేయకూడదు కాబట్టి మళ్ళీ అలానే పసుపు నీళ్ళతో కొద్దిగా అయితే అలంకరించేసాను అనమాట. అండ్ మార్నింగ్ నుంచి అయితే కొద్దిగా డిస్టర్బ్గా ఉన్నానమాట. అంటే ఈరోజు చేద్దామా రేపు చేద్దామా అని. ఎందుకంటే నేను ఫాస్టింగ్ అయితే లేను, ఫస్ట్ రేపు చేద్దామని అనుకున్నాను. బట్ రేపు మధ్యాహ్నంకి ద్వాదశి గడియలు అయితే ఉండట్లేదనమాట, మధ్యాహ్నం నుంచి పోతున్నాయి కదా. అండ్ మంగళవారం ఏంటంటే నాకు ఇష్టమైన రోజు కూడా. అండ్ అమ్మవారికి సాయంకాలం పూజ అయితే చాలా ఇష్టం, లక్ష్మీ తల్లికి. మనం అమ్మకి అయ్యకి పెళ్లి చేసినంత పెద్దవాళ్ళం అయితే కాదు, కాకపోయినా మనం పూజించుకొని చక్కగా యానివర్సరీ అనేది జరుపుకోవాలి కదా. సో అలానే మనం ఎలా అయితే పూజించుకుంటామో అలాగే మొత్తం అంతా పూజించి, ఎందుకంటే అన్ని మొత్తం పుణ్యక్షేత్రాల్లో కూడా ఈవేళ ఈరోజే చేస్తున్నారనమాట. సో అందుకనే ఇంకా నేను కూడా ఈరోజే చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఇంకా టీ తాగేసి కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉందనమాట. ఆ పని చూసుకుని వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా పూజకి అయితే సిద్ధం చేసుకుంటా. అంటే చిన్నోడిని కూడా స్కూల్ నుంచి తీసుకొని రావాలి. సో ఇంకా కింద నుంచి కూడా మొత్తం అన్నీ కూడా ఇవాళే వాష్ చేసుకున్నాను. సో మనసు అయితే ఒప్పుకోలేదనమాట. అందుకని ఇంకా మెట్లు కూడా మొత్తం నీట్గా వాష్ చేసి తడిగుడ్లు పెట్టుకొని ఇంకా ముగ్గులైతే పెట్టా అనమాట. చూపిస్తాను ఒకసారి. పసుపు కుంకుమలతో నీట్గా అలంకరించాను. మెట్లు కూడా బాగున్నాయి. చూసారా ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట, మొత్తం కింద వరకు కూడా. అండ్ మెట్లన్నీ కూడా ఇలాగా సింపుల్గా పసుపు కుంకుమలతో కింద వరకు అయితే అలంకరించుకున్నాను అనమాట. ఇంకా మన ఇంటికి చూసారు కదా, కళ అయితే వచ్చేసింది. ఈవినింగ్ పూజకి చక్కగా నీట్గా అందంగా కనిపిస్తుంది అనమాట. అండ్ మార్నింగ్ పూజ చేశాను కదా అమ్మవారికి, అలానే ఉంది. ఇంకా బయటికి వెళ్ళి అయితే మొత్తం కావాల్సిన పూజకి సామాన్లన్నీ కూడా తీసుకొని వచ్చానమాట. మంచి ఎండలో వెళ్ళాను. అయితే మనసులో అనిపించిందనమాట, ఒక్కరమే ఉంటే ఇలాంటి పూజలు అవి చేసుకోవడానికి కొద్దిగా కష్టమవుతుంది. ఎవరైనా మనకి సహాయం ఇచ్చిన వాళ్ళు ఉంటే, ఒకళ్ళు ఏవైనా బయట నుంచి తెచ్చినవన్నీ ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. కొద్దిగా అయితే ఆ వేళ బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంటికి బయటికి ఒక 2-3 టైమ్స్ అయితే తిరిగాను. కొన్ని మర్చిపోయి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది.
ఇక ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వచ్చాక చక్కగా అయితే ఫ్రెష్ అయ్యాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఇంకా తులసిమాత దగ్గరే కదా మనకి పూజ అవుతుంది. సో కొద్దిగా అయితే ఇంకా ముగ్గులేవి పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమతో అయితే అలంకరించుకుందాం అనుకున్నానమాట. అండ్ చూసారు కదా ఇలాగా పద్మం, శంకు, చక్రం అయితే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వేయడం అలవాటు అనమాట. అండ్ అప్పుడు ఎందుకు వేసేవాళ్ళమో నాకైతే తెలియదు నిజంగా. బట్ ఇప్పుడు తెలిసాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. వేస్తే చాలా మంచిది అని చెప్తే. సో ఎప్పుడు కూడా వీలైనంత వరకు నేనైతే శంకుచక్ర నామాలే వేస్తాను అనమాట ఇంట్లోని. అండ్ వేసి కొద్దిగా అయితే రంగులతో కొద్దిగా అలంకరించాను అనమాట. పెళ్ళి అనగానే ఎంత హడావుడిగా ఉంటుంది, కనీసం నేను ఇలా కూడా ముగ్గు పెట్టకపోతే ఎలాగా అని మనసులో అనుకొని ఇంకా కొద్దిగా అయితే కలర్స్ వేసాను అనమాట. నీట్గా డెకరేట్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడ స్టెన్సిల్స్ ఉన్నాయి నా దగ్గర, చిన్న కమల పువ్వులతో ఆ స్టెన్సిల్స్ కూడా చక్కగా నీట్గా అలా ప్రింట్ చేశానమాట. అండ్ కిందన కూడా మనకి ఎందుకంటే స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి కదా, అందుకే నేను ఇంకా ఏవైనా స్టూల్స్ ఏమైనా పెడదాము పైకి అనుకున్నాను. అందుకే కిందన కూడా ముగ్గు వేస్తే బాగుంటుందని చెప్పి ఇలా కలర్స్తో అయితే ఒక స్టెన్సిల్ వేసి కొద్దిగా వైట్ మన ముగ్గు పిండితోని దాంట్లో కలరింగ్ చేస్తే చాలా బాగుందన్నమాట. అయితే మంచి కలగా అనిపించింది. నైట్ కదా ఈ వైట్ ముగ్గు వేయగానే చాలా అందంగా కలగా అనిపించింది అనమాట. ఇక గుమ్మం బయట కూడా స్టెన్సిల్స్తోనే వేసేసాను, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉందన్నమాట నా దగ్గర. నేను ఎందుకంటే సడన్గా ఇవన్నీ ప్లానింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ముగ్గులేవి పెద్దవి పెట్టడం అయితే అవ్వలేదు. అయినా సరే చాలా అందంగా వచ్చే స్టెన్సిల్స్తో కూడా. పూజకు అన్నీ సిద్ధమైపోయాయి, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు ఇంకా నైవేద్యాలు చేస్తున్నాను అనమాట. స్వామికి చాలా ఇష్టమైంది ఉసిరికాయ కాబట్టి కొద్దిగా ఉసిరికాయలు అయితే ఇలా తీసుకొని పీసెస్ కింద కట్ చేశాను. తర్వాత ఇక్కడ బెల్లం పాకం పెడుతున్నాను అనమాట లైట్గా. సో బెల్లం పాకం అయిపోయాక ఈ ఉసిరికాయల ముక్కలు దీంట్లో వేసేస్తే సరిపోతుంది అనమాట. సో అదొక నైవేద్యం. ఆ తర్వాత ఇంకా గోధుమ పాయసం, ఈ రెండు అయితే నైవేద్యాలు ఇంట్లో చేస్తున్నాను. ఇంకా తర్వాత పానకం ఒకటి తయారు చేస్తాను. సో ఇవైతే నైవేద్యాలు చేసేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తాను. మనకి కొద్దిగా ముక్కలే కాబట్టి ఈ మాత్రం అయితే సరిపోతుందండి. ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఇక తర్వాత మనం ఈ ముక్కలు ఇందులో వేసేస్తాం. ఇక ఈ ఉసిరికాయలోని కొద్దిగా ఇలాచీ దంచుకొని వేసుకున్నా బాగుంటుందన్నమాట. నేనైతే వేసాను, షూట్ చేయడం అవ్వలేదు. అండ్ ఇక్కడైతే చూసారు కదా చక్కగా సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా చేసేసానమాట. నైవేద్యాలు రెండు కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినవే చేశాను. అండ్ తర్వాత అయితే ఇంకా ఏ పూజ స్టార్ట్ చేసినా నేనైతే వినాయకుడి దగ్గరే చేస్తాను కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా సాయంకాలం పూజ వినాయకుడి దగ్గర అయితే స్టార్ట్ చేశాను. సాయంకాలం దీపారాధన చేస్తే అదొక మంచి కళగా ఉంటారండి. అండ్ అందంగా కూడా ఉంటారనమాట, ఎందుకంటే చీకట్లో వెలుగు చాలా అందంగా ఉంటుంది కదా. సో దీపారాధన చేశాక దీపాల కాంతిలో దేవుడైతే చక్కగా మెరుస్తూ ఉన్నట్టు అనిపిస్తారనమాట. బంగారు రూపంలో ఎన్నో రంగులుగా కనిపిస్తూ ఉంటారనమాట నాకు. సో బయటనైతే దీపారాధన చాలా అందంగా ఉంది ఆవేళ సాయంకాలం పూట. చూసారు కదా మా గణపయ్య అయితే ఇలాగా బుజ్జిగా అందంగా ఉన్నారనమాట. చక్కగా దర్శనం ఇస్తారు ఇంటి ముందున. అండ్ ఇలా అయితే ఆ రోజు పూజ అనేది స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ తర్వాత ఇంకా ఇంట్లో చేశానన్నమాట ఈరోజు. ఎందుకంటే మనకి బయటనే కదా కళ్యాణం అనేది. సో నేనైతే ఎక్కువ షూట్ చేయలేదండి, ఎందుకంటే ఇదంతా వీడియో తీసింది రిచు తీసాడనమాట. నేను కొద్దిగా బిజీ అయిపోయి వీడియో మీద అంతా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోయాను, ఎందుకంటే వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా పూజ అనేది చేయలేము కదా. సో చేసిందే ఒక్కొక్కసారి ఏదైనా వంట అనుకోండి చేసిందే 2 సార్లు చేసి చూపించవచ్చు, కానీ ఇలాంటి పూజలు ఇవన్నీ కూడా వీడియో కోసం చూసుకుంటే కరెక్ట్గా వీడియో అనేది ఒకే దగ్గర ఉండి
కదపకుండా ఉంటే బాగుంటుంది, బట్ అటు ఇటు కదిపితే కొద్దిగా అయితే డిస్టర్బెన్స్ వస్తుంది కదా అని చెప్పి నేనైతే అంత కాన్సన్ట్రేషన్ చూపించలేదు. వీలైనంత వరకు రిచ్కి చెప్పానమాట మా చిన్నోడికి షూట్ చేయమని. సో వాడు షూట్ చేసిందంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను. అండ్ అవేళ సాయంకాలం పూజ అయినా చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే మహాలక్ష్మి పూజ కదా, మనకి దామోదర కళ్యాణం అంటేనే మహాలక్ష్మి స్వామి కలిసిన రోజు అనమాట ఆ రోజు. సో ఇంకా మహాలక్ష్మి తల్లికి నాకు ఇష్టమైన దైవం కాబట్టి లోపల కూడా చాలా బాగా పూజ చేసుకున్నానండి. అష్టోత్తరాలు చదివాను చక్కగా. అక్కడ కూడా కాసేపు అయితే ప్రశాంతంగా మంచిగా పూజ చేసుకొని అయితే ఇంకా తర్వాత అయితే బయటకు వచ్చానమాట. నాకైతే చాలా చాలా ఇష్టమైన పూజ అమ్మ పూజ అనమాట. సో ఎంత కష్టమైనా ఎంత తక్కువ టైం ఉన్నా సరే ఫాస్ట్గా అయితే ఆ టైంకి అన్నీ కూడా మొత్తం సిద్ధమైపోతాయి అన్నమాట. ఎప్పుడూ అదే చూస్తూ ఉంటాను. ఒకవేళ సడన్గా ఎవరూ లేకపోయినా నేను ఒక్కదాన్ని ఉన్నా సరే చేయవలసినవన్నీ కూడా ఇంకా టైంకి అయితే ఫాస్ట్గా అవుతాయి అనమాట. చెయ్యాలనుకున్నా సరే ఒక్కొక్కసారి చేయలేము కదా, బట్ ఎప్పుడు కూడా అలా అవ్వదనమాట. నేను ఒక్కదాన్ని ఉన్నా సరే అన్ని టైంకి మొత్తం సిద్ధమైపోతాయి. సో అదొక మంచి గ్రేస్ఫుల్ మూమెంట్ అనమాట. ఎప్పుడూ అనుకుంటాను ఏదైనా తగ్గిపోతుందా, నేను ఏమైనా బయటికి వెళ్ళి మర్చిపోతానేమో అని. ఇంటికి వచ్చాక వెంటనే గుర్తొస్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళి వెంటనే అయితే తెచ్చుకుంటాను. ఆ ఓపిక కూడా ఇవ్వాలి కదా ఆవిడ మనకి. సో అదే చెప్తున్నా అనమాట. అండ్ ఇక్కడ ఏదైనా ఇంట్లో అకేషనలీ అయితే కంపల్సరీ ఆగ్నేయ దీపం కూడా పెడతాను. అక్కడ కూడా నైవేద్యం పెడతాను అనమాట. అండ్ అక్కడ కూడా కొద్దిగా అలా దీపం పెట్టి నైవేద్యం అయితే చూపించేసి ఇంకా బయటికి అయితే వచ్చా అనమాట. ఇలా తులసి కోటకి ఏంటంటే మొత్తం మధ్యాహ్నమే కొద్దిగా పువ్వులవి గుచ్చేసి ఇంకా స్నానం చేసిన వెంటనే అయితే అలంకరణ అయితే చేసేసాను అనమాట. అయితే ఇంకా చూపించాల్సినవే చెప్పాను కదా, చూపించాల్సినవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. అసలు దామోదర కళ్యాణం అంటేనే మనకి వృందామాత అంశం నుంచి వచ్చిన ఆవిడే మనకి తులసిమాత అండి. అయితే మనం అనుకుంటాం కదా విత్తనాలు వేస్తే తులసిమాత వచ్చిందని. కాదట, ఈవిడ వృందామాత అంశమట. ఆ జన్మలో స్వామిని పెళ్లి చేసుకుంటాను అని అడిగిందట. సో మరో జన్మలో దామోదరుడిగా వచ్చి అంటే మనకి ఉసిరి చెట్టు రూపంలో స్వామి విష్ణుమూర్తి వచ్చి ఇంకా తులసిమాత రూపంలో మహాలక్ష్మి తల్లి రూపం తులసిమాత లాగా వచ్చి వీళ్ళిద్దరూ ఈ ద్వాదశి నాడు అంటే ఏకాదశి నాడు స్వామి నిద్రలేస్తారు కదా, ద్వాదశికి పెళ్లి చేసుకుంటానని చెప్పారట. సో అందుకనే ఈరోజు కళ్యాణం అనేది అవుతుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అయితే నేను చేస్తానండి, ఎక్కడున్నా కంపల్సరీ చేస్తాను. అండ్ ఈ సంవత్సరం అయితే ఇలాగా సింపుల్గా నీట్గా అయితే అయిపోయింది. టైంకి అనుకున్నవన్నీ కూడా అయిపోయాయి. అండ్ చూసారు కదా, ఇలా అయితే మాకు బయట నా తులసిమాత దగ్గర అయితే ఈ పూజ మేడపైన కానీ ఎక్కడైనా మనకి ఓపెన్ ప్లేస్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. బట్ నేనైతే ఇంకా తులసిమాతని ఇక్కడే పెట్టాను కాబట్టి ఇంక ఇక్కడే పూజ అనేది చేసుకున్నాను అనమాట. అంటే చాలా బాగా అనిపించింది, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనం అమ్మకి అయ్యకి పూజ చేస్తున్నామంటే అది అదృష్టమే కదా. సో చాలామంది చేసుకోగలరు, చాలామంది చేసుకోలేరు. సో ఒక్కొక్కసారి మనం కూడా మిస్ అవుతూ ఉంటాం. బట్ ఈ ఇయర్ ఏంటంటే అన్నీ కూడా చేసుకుంటున్నాను, బాగానే అన్నీ కూడా కుదురుతున్నాయి అన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ ఈవినింగ్ ఇలా అయితే పూజ స్టార్ట్ చేశా. ఫస్ట్ ఏ పూజ అయినా సరే మనం అక్షింతలు వేసి చక్కగా భూశుద్ధి అది చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని దీపంకి అలంకరించుకొని పసుపు కుంకుమలతో గంధం బొట్లతో అలంకరించుకొని దీపానికి దండం పెట్టుకొని ఆ తర్వాత అయితే పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇందులో అయితే షోడోపచార పూజ అనేది చేశానండి. అయితే షోడోపచార పూజ అనేది చెప్తాను మీకు ఎలా చేయాలి ఏంటని. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుందని. అయితే మ్యాక్సిమం అందరికీ తెలిసినవేనండి, తెలియకంటే అయితే ఎవరు లేరు. కానీ ఎవరికైనా తెలియదు, కొత్త వాళ్ళు ఎవరైనా చేసుకుంటున్నారు అంటే మాత్రం వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ మనం ఆవాహనం చేస్తామండి, అంటే పిలవడం అనమాట. ఆ తర్వాత ఆసనం వేయాలన్నమాట, అంటే కూర్చోబెట్టాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులు ఎలా కడుక్కోవడానికి నీళ్ళిస్తామో అలాగే పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అనాలి. ఆ తర్వాత ముఖే ఆచనీయం సమర్పయామి, అంటే స్నానానికి నీళ్ళు. ఆ తర్వాత వస్త్రం సమర్పయామి, ఆ తర్వాత వస్త్రం ఇస్తామండి, అంటే బట్టలు. ఆ తర్వాత
యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామి బయట నుంచి ఎక్కడికైనా వస్తే యజ్ఞోపవీతాలు అనేవి మార్చుకుంటారు కదండి బయట నుంచి వచ్చిన వాళ్ళు. సో యజ్ఞోపవీతం సమర్పయామి. ఇవన్నీ కూడా మనం ఏమీ లేకపోయినా అక్షంతలు వేసి దండం పెట్టుకోవచ్చండి. అలా అనుకొని ఆ తర్వాత నైవేద్యం తర్వాత దీపం సమర్పయామి, ఆ తర్వాత ధూపం సమర్పయామి, ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి, ఆ తర్వాత తాంబూలం సమర్పయామి, ఆ తర్వాత నమస్కారం సమర్పయామి, ఆ తర్వాత మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి అపరాధ నమస్కారం చెప్పి స్వామిని తలుచుకుంటే సరిపోతుందన్నమాట. అంటే 16 పూజలు ఉంటాయండి. షోడోపచార్లోని 16 పూజలు ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు ఇంట్లో మామూలుగా జనరల్గా చెప్పాలంటే మన ఇంటికి వస్తే ఎవరైనా పిలుస్తాం కదండి, ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు కనిపిస్తే రండి అంటాం ఇంటికి. సో అలానే మన అమ్మవారిని పిలవాలి, అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పిలవాలి. కూర్చోండి అంటాం కదా, సో అదే పిలవాలండి. రండి మా ఇంటికి రండి అని పిలవాలి. ఆ తర్వాత మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి దాహం, బయట నుంచి వచ్చారనుకోండి కాలు చేతులు కడుక్కోమని చెప్తాం కదా, అంతే అనమాట. దానికి ఏంటంటే నీళ్లు వదలాలన్నమాట. పాద్యం సమర్పయామి, హస్తియో ఆర్ఘ్యం సమర్పయామి అని వదిలేయాలి నీళ్ళు. ఆ తర్వాత ఇంకా ముఖ్య ఆచనీయం సమర్పయామి అనాలన్నమాట. అంటే ఒకవేళ దూరం నుంచి వచ్చారనుకోండి స్నానం కూడా చేస్తారు కదా, కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి. సో స్నానం చేసి వచ్చాక మనం బట్టలు కూడా ఇస్తాం కట్టుకోవడానికి, అదే వస్త్రం సమర్పయామి. ఇంకా యజ్ఞోపవీతం అంటే బ్రాహ్మిన్స్, కోమట్లు వీళ్ళందరూ చేసుకుంటారండి. సో యజ్ఞోపవీతం కూడా ఇవ్వాలన్నమాట. మనకి స్వామి అయ్యవార్లు కాబట్టి యజ్ఞోపవీతం కూడా చెప్పాలి. యజ్ఞోపవీతం ఏంటంటే అక్షంతలు వేసేయొచ్చండి, వస్త్రానికి కూడా అక్షంతలు వేసేయచ్చు. ఈ పాద్యం అన్నప్పుడు నీళ్ళు వదిలితే సరిపోతుందండి. నీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోమని నీళ్ళు, ఆ తర్వాత ఆచనీయం కూడా నీళ్ళు వదిలేయాలన్నమాట. సో ఇలాగా నీళ్ళు అనేవి కొన్నిసార్లు వదలాల్సి వస్తుంది. మిగతావన్నీ కూడా మనం అక్షంతలు వేసుకోవచ్చు అండి. తర్వాత దీపం చూపిస్తాం కదా, దీపం దగ్గర కూడా అక్షంతలు వేసి దీపం చూపించాలి. ఆ తర్వాత ధూపం వేస్తాం కదా, మనం చక్కగా ధూపం వేయాలి. ఆ తర్వాత తినడానికి ఏమైనా పెడతాం కదండి వచ్చిన వాళ్ళకి, నైవేద్యం తర్వాత మళ్ళీ మనం తాంబూలం ఇస్తాం. భోజనం అయ్యాక తాంబూలం సమర్పయామి. అన్నీ అయిపోయాక మనం నమస్కరించుకోవాలండి. ఎవరికైనా మన ఇంటికి వచ్చినా సరే, మనం పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఇవన్నీ అయ్యాక వెళ్ళిపోతున్నప్పుడు నమస్కరించుకుంటాం కదా. అయితే స్వామికి ఏంటంటే మనం హారతి కూడా తీస్తాం అన్నమాట. ఇక్కడ హారతి తీసి మంత్రపుష్పం ఇచ్చుకుంటే మొత్తం ఇంకా అపరాధ నమస్కారం కూడా చేసుకుంటే ఇందులో మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. అంతే, పూజకి ఏమీ పెద్ద ప్రాసెస్ కాదు. ఇలా అయితే పూజ అనేది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఒకవేళ అంటే నాకు తెలిసినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, అయితే నేను పూజ చేసుకుంటాను కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది రాదనమాట. ఇంకా మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే మీరు షోడోపచార పూజ అంటే ఏంటో కొడితే మనకి యూట్యూబ్లోనైనా వచ్చేస్తుంది అనమాట. సో అలా అయితే పూజ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలాంటివి పెద్ద పూజలు అయినప్పుడు షోడోపచార పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. మిగతా నిత్య పూజ అన్నప్పుడు మనం పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అయితే ఇంకా పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి ఆవేళ మనం స్వామికి చక్కగా గాజులు, పసుపు, కుంకుమ, బొట్టు, పువ్వులు, ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా ఇవ్వాలండి. ఆ తర్వాత ఈ పూజకి ఏంటంటే గౌరీమాతను కూడా పిలుచుకుంటే మంచిదన్నమాట. ఈ పూజ అంతా కూడా మన సౌభాగ్యం కోసమే కదా చేసుకుంటున్నాం. అందుకే ఉపవాసం ఉండి రోజంతా చక్కగా అయితే పూజ చేసుకుంటారు. ఉపవాసం లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు. బట్ శుభ్రంగా చేసుకోవాలన్నమాట పూజ చేసుకున్నప్పుడు, అంతే. ఎందుకంటే ఉపవాసం చేసి తర్వాత నీరసంగా ఉంది అని చెప్పి కూర్చుని పూజ చేసుకునే కన్నా మనకి శక్తి లేదనుకోండి, చక్కగా అమ్మవారు చెప్పారు శక్తి లేకపోతే 3 పూట్ల కూడా భోజనం చేసి చక్కగా పూజించుకోవచ్చు అని. కాబట్టి ఎవరి శక్తి అనుసారం వాళ్ళదనమాట. అంటే ఇప్పుడు నేను చేయలేదు అని చెప్పట్లేదు, నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఈ ఇయర్ ఇంక ఇలాగ అవ్వలేదు కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా అట్ ది ఎండ్ ఏంటంటే కంప్లీట్ అనమాట. అయితే మనం పసుపు కొమ్ము కట్టాలండి. నేనైతే కట్టాను, షూట్ చేయడం అయితే అవ్వలేదు. ఇంకా మనం ఇప్పుడు హల్దీ అని చేసుకుంటున్నాం కదండి, ఇప్పుడు మరి స్వామి అయ్యవారి పెళ్ళంటే మనం కూడా వాళ్ళకి చక్కగా అభిషేకం అనేది చేసుకోవాలి కదా మన చేత్తోని మనం చక్కగా. నేనైతే ఆవేళ మన ఇంట్లో మూర్తులు ఉన్నారండి, చక్కగా చిన్న శ్రీకృష్ణమూర్తి చిన్న విగ్రహం ఉంటుంది అనమాట కృష్ణమూర్తిది. సో కృష్ణయ్యని పెట్టాను. ఆ తర్వాత కృష్ణయ్య కూడా కాదు, కన్నయ్య మూర్తి చిన్నగా ఉంటారనమాట బాలుడి రూపంలో, కన్నయ్యని పెట్టాను. ఆ తర్వాత మన ఇంట్లో లక్ష్మీనారాయణ మూర్తులు ఉన్నారండి, రెండు కలిపి అమ్మవారు అయ్యవారు కలిపి ఒకే విగ్రహంలో ఉంటారనమాట.
ఆ తర్వాత లక్ష్మీమాతను పెట్టి చక్కగా పాలతోని ఇంకా గంధంతోని పసుపుతోని కుంకుమతోని నీళ్ళతోని చక్కగా అయితే అభిషేకం చేసుకున్నాను పువ్వులతోని చేసి ఆ తర్వాత ఇంకా అమ్మవారిని అయితే అలంకరించి చిన్న నేనైతే లాస్ట్ ఇయర్ తెచ్చానండి, ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చానమాట. 1 ఇయర్ అయిపోయింది ఇప్పటికొచ్చి, యూజ్ చేయలేదు. అయితే నాకు అనిపించింది అనమాట, అమ్మవారి కోసమే అక్కడి నుంచి తెచ్చానా అనిపించింది. ఎందుకంటే ఈరోజు అలంకరించానమాట 1 ఇయర్ తర్వాత ఆ కొత్త బట్టలు అనేవి తీసి ఆ రోజు లక్ష్మీమాతకి అలంకరించి పూజలో పెట్టుకున్నాను. చూసారా ఎక్కడి నుంచి తెప్పించుకుందో ఆవిడ వస్త్రం నా చేత పెళ్ళికి. చాలా బాగుందనమాట. సెట్ కూడా చాలా అందంగా అనిపించింది. ఇప్పుడు రిసెప్షన్స్లో మనం కట్టుకుంటాం కదండి గాగ్రా, అలా ఉందనమాట. చాలా చక్కగా అంటే ట్రెడిషన్గా లేరు అమ్మవారు, చక్కగా మోడర్న్గా ఉన్నట్టు అనిపించారనమాట నాకు. సో అలా అయితే ఇంకా రెడీ చేసి చక్కగా పెట్టేశాను. అండ్ పువ్వులు అయితే ఇప్పుడు ఏమి కూడా అవేళ ఇంకా ఈవినింగ్ 6 తర్వాతే పువ్వులు మనకి కట్టే పువ్వులు దొరుకుతాయి. పువ్వులు అయితే చాలా మిస్సింగ్ అయ్యానమాట. గులాబీలు, చామంతులు, ఇంకా ఇంట్లో కనకాంబరాలు, కొద్దిగా అయితే సువాసన వచ్చే పూలు, మల్లెపూలు 2, 3 ఉన్నాయి. ఇంకా వాటితోనే అయితే ఇంకా చేసుకున్నాను ఆవేళ పూజ. ఆ తర్వాత ఇంకా 11 దీపాలు పెట్టాలండి ఆవేళ. సో 11 దీపాలు కూడా వెలిగించాను అనమాట. అండ్ నేను డైలీ పెడతాను కదా దీపారాధన, సో అదైతే కౌంట్ చేయను అనమాట. అది కౌంట్ చేయకుండా 11 ఉసిరి దీపాలు కానీ మనకి ఎలా అంటే అలా పెట్టుకోవచ్చండి. నేనైతే ఉసిరి దీపాలు అండ్ మామూలు దీపాలు కూడా 2 కలిపి అయితే 11 దీపాలు వెలిగించాను అనమాట. దీపాలు వెలిగించి ఇంకా స్వామి అయ్యవార్లకైతే చక్కగా నమస్కరించుకొని నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి నమస్కరించుకొని అయితే ఇంక ఇయర్ పూజ అనేది ఇలా చేసుకున్నా అనమాట. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు, ఇంకా బాగా అవుతుందేమో అని అనుకున్నాను అనమాట. బట్ ఎనీవే పూజ చేసుకున్నామా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న శక్తి అనుసారమే మనం పూజ చేసుకోవాలి, కానీ లేకుండా మనం హంగామా చేసినా అమ్మకు నచ్చదు. సో ఉన్నంతలో అయితే నేను ఇలా పూజ అనేది జరుపుకున్నానండి చక్కగా. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నా పూజ. అండ్ ఈ మధ్యన ఏంటంటే డైలీ వ్లాగ్స్లోని కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తున్నానండి డైలీ పూజ అనేది. ఎందుకంటే మార్నింగ్ మనకి ఏదైనా స్వామిని చూస్తూ రోజు అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా వ్లాగ్ కూడా ఎవరైనా చూసినప్పుడు స్వామి దర్శనం, అమ్మ దర్శనం అయితే బాగుంటుందని చెప్పి కరెక్ట్గా వ్లాగ్ స్టార్ట్ అయ్యే టైంకి మార్నింగ్ వ్లాగ్సే ఎక్కువ తీస్తున్నాను. ఎందుకంటే మార్నింగే నాకు కొద్దిగా ఇలాగ పూజ ఇంకా లంచ్ బాక్సెస్ ప్రిపేరింగ్ ఉంటుంది కాబట్టి తర్వాత అనేది కొద్దిగా ఈ డస్టింగ్స్, క్లీనింగ్స్ అవి ఉంటాయి. సో అవి తక్కువ చేసేసి ఇంకా ఈ పూజ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలామంది కూడా నన్ను బిఫోర్ వ్లాగ్స్లో అడిగారనమాట, పూజ కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి. సో అందుకనే ఇంకా నేను పూజ బిట్ అనేది కొద్దిగా నేనైతే యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ పూజ ఎలా చేశానో మీరు కూడా చెప్పండి నాకు. అండ్ ఆ రోజు ఏంటంటే చిన్నోడు పెద్దోడు కూడా ఇంట్లో ఉన్నారు. చక్కగా అయితే పిల్లలు నేను చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా అయితే మా ద్వాదశి దామోదర కళ్యాణం అయితే అయ్యిందండి ద్వాదశి నాడు. సో మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారో చెప్పండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్.
నా ద్వాదశి పూజ అంతా చూశారు కదా. మీ ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ముందు ముందు వ్లాగ్స్ అన్నీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఈ వ్లాగ్ కూడా చూసిన వెంటనే మీరు ఒక థమ్స్అప్ అయితే ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వ్యూస్ కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. అండ్ దెన్ టెల్ దాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.